హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షోస్ లిటిల్ టాక్స్ అండ్ హౌ ఆర్ యూ ఆల్. ఈరోజు నేను మీకు ఒక డిఐవై చూపిస్తాను. నా బోరింగ్ టీషర్ట్ని ఎలా కలర్ఫుల్ పెయింటింగ్తో బ్యూటిఫుల్గా చేశానో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నా ఛానల్లో 241 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఇన్కేస్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే నా వీడియోస్ అండ్ ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ టీషర్ట్ తీసుకొని మోస్ట్లీ 2 years అయింది. ఒక 2-3 times వేసుకున్నానేమో. మొత్తం ప్లెయిన్గా ఉండడం వల్ల అంత కంఫర్ట్ అనిపించేది కాదు వేసుకుంటే. సో ఈరోజు దాన్ని ఎందుకు నేను మంచిగా మేకవర్ చేయకూడదని అనుకున్నా. దానికోసమే ఇలా పెయింటింగ్ వేశాను. యాక్చువల్లీ ఆ పెయింటింగ్ వేయడానికి నేను ఎలా డ్రా చేసుకున్నాను ఆ పిక్చర్ని అనేది మీకు నెక్స్ట్ ఒక షార్ట్లో చెప్తాను. నాకు ఇది వేయడానికి హార్డ్లీ 30 minutes పట్టింది. ఇంకా త్వరగానే అయిపోతుంది, కాకపోతే మీకు కొంచెం క్లియర్గా చూపిద్దామని వీడియో తీసి చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ టైం పట్టింది. నేను ఎలా వేసాను అనేది కంప్లీట్గా వీడియో తీశాను. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బటర్ఫ్లై అంటే ఎన్ని కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మల్టీ కలర్స్లో యూజ్ చేయొచ్చు, సింగిల్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. బటర్ఫ్లై అనేది మన ఇష్టం. సో నాకైతే ఇలాంటి కలర్ కాంబినేషన్ యూజ్ చేయాలని బాగా అనిపించింది. అందుకే ఇలాంటి కలర్ కాంబినేషన్ యూజ్ చేశాను.
ఫైనల్ అవుట్పుట్ ఇది ఎలా ఉందనేది మర్చిపోకుండా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. త్వరలోనే నేను ఒక శారీ కూడా పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నా. టీ షర్ట్ వేసుకుంటే లుక్ ఇలా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీకు కూడా ఐ హోప్ నచ్చిందని అనుకుంటా. పెయింటింగ్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై. సీ యూ.